నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇదివరకు అవిఆర్ టాక్స్లో మీరు చాలాసార్లు మెన్షన్ కూడా చేశారు. రాజకీయ నాయకుల అవినీతి లేకపోతే వాళ్ళ పాత్ర, కోర్టులో జరిగేటువంటి ఈ విషయాల గురించి చెప్తూ వీళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఒకటేంటంటే వాళ్ళు పోయిన తర్వాత ఆ కేసు మూసేస్తారని చెప్పి 2-3 కేసులు రిఫరెన్స్లు కూడా ఇచ్చారు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మనకి గత కొద్ది రోజుల కింద సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మన్మోహన్ సింగ్ కోల్గేట్ కేసు. ఈ కేసుని ఇంకా ఆయన పోయారు కాబట్టి దాని మీద ఏం లేదు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పినటువంటి ఒక ఈ వార్త ఇది మనము విన్నాం పత్రిక ద్వారా. ఇది బేసికల్గా ఏంటంటే 2004-2009 మధ్య ఈ కోల్ బ్లాక్స్ కేటాయింపుకు సంబంధించి కుంభకోణం జరిగిందని చెప్పి దానివల్ల ప్రభుత్వము ఆల్మోస్ట్ 2 lakh crores దాకా నష్టపోయిందని చెప్పేసి ఒక అభియోగం అయితే పెట్టారు. దాంట్లో అప్పుడు ప్రైమ్ మినిస్టర్, నేను ఐ థింక్ కోల్ మినిస్టర్ అంటే మరి అప్పుడు మన దర్శక నిర్మాత దాసనారాయణరావు గారు కూడా ఉన్నారేమో తెలియదు. ఆయన మీద కూడాను దీంట్లో ఈ స్కామ్ మీద ఒక మచ్చ కూడా వచ్చింది. సో ఆయన దాసనారాయణ గారు లేరు, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకనంటే ఈ కోల్ బ్లాక్స్ కేటాయింపు అనేది అప్పట్లో ప్రభుత్వము ఈ నైవేలి ఇగ్నైట్ కార్పొరేషన్కి ఇవ్వకుండా కుమారమంగళం బిల్లా ఉండే దాంట్లో ఈ హిండాల్కోకో దేనికో ఇచ్చినట్టు అభియోగం, హిండాల్కోకి ఇచ్చినట్టు అభియోగం వచ్చింది. దాని మీద కేసు పురాపరాలన్నీ జరిగాయి. ఈ కోల్గేట్ కేసు గురించి కొంచెం వివరించి మీరు చెప్పినటువంటి ఇదివరలో చెప్పింది కూడాను ఒకసారి వక్కాణించి ఈ కోర్టుల్లో తీర్పులు ఎట్లా జరుగుతాయనే దాని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? అంటే కోర్టు కేసు క్రిమినల్ కేసెస్లో 2 రకాలుగా పోతుంది. ఒకటి, అక్యూజ్డ్ ఎవరున్నా కానీ చనిపోతే ఇంకా అతని మీద క్రిమినల్ కేసు ఉండదు. రెండోది ఆన్ మెరిట్స్. ఇది ఇప్పుడు మన్మోహన్ సింగ్ లేకపోయినా కేసు క్లోజ్ చేయటం మాత్రం ఆన్ మెరిట్స్ క్లోజ్ చేశారు. సో దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిస్టింక్షన్. సో కేసు ప్రైమ్ మినిస్టర్ మీద లేదు. అంతకుముందు కూడా సిబిఐ స్టాండ్ అదే, సిబిఐ స్టాండ్ అంతకుముందు కూడా ఈ కేసులో ఎవిడెన్సు మన్మోహన్ మీద ఏమీ రాలేదు అని. కానీ వాడు సిబిఐ కోర్టు జడ్జి అప్పుడప్పుడు వీళ్ళు ఏంది సడన్గా ఈ పెద్ద పెద్ద కేసులు తమ దగ్గరికి రాగానే చిన్న చిన్న మ్యాజిస్ట్రేట్లు కూడా అత్యుత్సాహం చూపెడుతూ ఉంటారు వాళ్ళ ఇంపార్టెన్స్ పెట్టుకొని. వాడేం చేశాడు, సిబిఐ కోర్టు క్లోజ్ చేయడానికి ఫైల్ చేసింది, కానీ లేదు మీరు ఇన్వెస్టిగేట్ చేసి కేసు ఫైల్ చేయమని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చి వీళ్ళు పనిచేస్తే సుప్రీంకోర్టు ఎవిడెన్స్ చూసి ఎవిడెన్స్ లేదు కాబట్టి ఆన్ మెరిట్స్ క్లోజ్ చేస్తున్నామని. అదే రకమైనటువంటి జడ్జిమెంట్ వాడు మ్యాజిస్ట్రేట్ ఒకడు ఢిల్లీలో పిసి పరక్ గారి మీద కూడా ఈ కేసుల్లో ఇచ్చాడు. సిబిఐ ఏమో క్లోజ్ చేయాలని చేస్తే వాడు ఏదో తవ్వి కావాలని కేసులు పెట్టారు. అది కూడా ఆ పైన పోవటం జరిగింది. ముఖ్యంగా ఇవి 2 ప్రధానమైన కేసులు 2004-14 మధ్య యూపీఏ గవర్నమెంట్లో వచ్చినటువంటిది. ఒకటి 2G స్పెక్ట్రమ్ కేసు, ఇంకోటి కోల్ బ్లాక్ కేసు. ఈ బొగ్గు గనుల కేసు ఏంటంటే ఇది స్పెసిఫిక్ కేసులు. ఎట్లా బొగ్గు గనులను 2 రకాలుగా అప్పుడు అలొకేట్ చేసేవాళ్ళు. ఒకటి కమర్షియల్గా ఎక్స్ప్లాయిటేషన్కు అప్పుడు ప్రైవేట్ రంగం ఉండేది కాదు, అవంతా కోల్ ఇండియాకు ఇవ్వటం జరిగింది. ఆర్ సింగరేణి కాంగ్రెస్ ఎక్కడైతే క్యాప్టివ్ పవర్ కోసంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ హౌసెస్ పెట్టుకుంటాయో వాటికి అలొకేట్ చేశారు. ఆ అలొకేషన్లో చాలా అవకతవకలు జరిగాయని హైపవర్ట్ కమిటీ సరిగ్గా చేయలేదు అనేటటువంటిది అభియోగం. దానిని సస్టైన్ చేశారు. చాలా కేసులు అది జరిగింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దీని యొక్క ఆఫ్ షూట్ ఏంది అని అంటే సబ్సెక్వెంట్గా వీటిని కూడా కమర్షియల్గా ఇవ్వటం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఆప్షనింగ్ సిస్టమ్ మొదలుపెట్టారు. రెండోది 2G స్పెక్ట్రమ్. 2G స్పెక్ట్రమ్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద ఇవ్వటం మొదలెట్టారు. ముందు ఎవడు అప్లికేషన్ పెట్టుకుంటే వాడికి అప్లికేషన్ పెట్టుకోవడం మ్యానిపులేట్ చేయడం మొదలెట్టారు. సో ఇప్పుడు ఈ కేసుల యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కానీ ఇది కానీ ఆక్షన్లో పోతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ గవర్నమెంట్కి చాలా డిస్కషన్ పోయింది, గవర్నమెంట్కి ఉన్న డిస్కషన్ పోయింది. ఇంకోటి ఏంది చాలామంది చెప్పాడు, ఆ రోజు ఉన్నటువంటి కంట్రోలర్ దీన్ని ఓవర్ ప్లే చేశాడు, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు నోషనల్గా వచ్చిందని. సరే, అది ఓవర్ ప్లే చేశాడు అండర్ ప్లే చేశాడు అన్నది పక్కన పెడితే, బట్ మొత్తం మీద ఆ ఇన్వెస్టిగేషన్ వలన
ఆ రంగాలలో ఈరోజు పాలసీ మారింది. పాలసీ మారి ఆక్షన్ ద్వారా చేయబట్టి ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, ట్రాన్స్పరెంట్ విధానం కూడా ఉన్నది, బెటర్గానే జరిగింది. బట్ ఈ వన్ పర్టికులర్ కేసులో మాత్రం ఆన్ మెరిట్స్ హీ హాస్ డిశ్చార్జ్, నాట్ బికాస్ హీ డైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.